రైట్. తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ వెల్లువిరుస్తుంది. శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం శ్రీశైల క్షేత్రానికి భారీగా తరలివస్తున్నారు భక్తులు. అటు కోటప్ప కొండపై శివనామ స్మరణ అయితే మార్మోగుతోంది. భక్తులు పోటెత్తుతున్నారు. ఉపవాసం ఉండి స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ముల్లోకాల దేవుడు శివయ్యను దర్శించుకునేందుకు పోటీ పడుతున్నారు. దేశంలోని పలు శివక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరోం హర హరహర మహాదేవ నామస్మరణతో మార్మోగుతున్నాయి. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అతిరథ మహారాజులు తరలివచ్చారు. महायोग यज्ञ को अब आदरणीय मंत्री जी प्रज्वलित करेंगे। आदियोगी के भव्य 112 फुट के चेहरे के सामने महायोग यज्ञ यह दर्शाता है कि योग विज्ञान को जाति, धर्म, लिंग, वर्ग और समुदाय की सीमाओं से परे हर इंसान तक पहुंचाना हमारा संकल्प है। सद्गुरु का उद्देश्य मानव चेतना को ऊंचा उठाना और योग साधनों के माध्यम से लोगों के मानसिक और शारीरिक स्वास्थ्य को बेहतर बनाना है। इस प्रयास से लाखों लोग मुफ्त योग कार्यक्रमों का लाभ उठा चुके हैं। ये एक अच्छा अवसर है कि हम यहाँ उल्लेख करें कि ईशा में कई पहल और प्रयास स्वयं सेवकों द्वारा किए जाते हैं ताकि योगिक साधनों को सभी के लिए उपलब्ध कराया जा सके, चाहे उनकी जाति और धर्म कुछ भी हो। अपनी रीढ़ को सीधा रखें और सतर्क रहें, क्योंकि सद्गुरु आज रात एक विशेष घोषणा करने वाले हैं, जिसमें मानसिक स्वास्थ्य को बेहतर बनाने के लिए एक विशेष मुफ्त साधना की भेंट की जाएगी। महेश्वर भुजंगभूषण नीलकंठाय देवाय लिंगभैरव्यो हंस शक्रे सप्तचक्राय ध्यानलिंगाय दिव्यारति अर्पयामि।
वीरभद्राय कालकालाय मृत्युञ्जयाय देवाय लिङ्गभैरव्यो हंसश्रद्धे सप्तचक्राय ज्ञानलिङ्गाय दिव्यारती अर्पयामि
ఇక తెలుగు రాష్ట్రంలో శివరాత్రి శోభ వెల్లువిరిసింది. శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం శ్రీశైల క్షేత్రానికి భారీగా తరలివస్తున్నారు భక్తులు. అటు కోటప్ప కొండపై శివనామ స్మరణ అయితే మారుమోగుతోంది. భక్తులు పోటెత్తుతున్నారు. ఉపవాసం ఉండి స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ముల్లోకాల దేవుడు శివయ్యను దర్శించుకునేందుకు పోటీ పడుతున్నారు భక్తులు. దేశంలోని పలు శివక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరం హర హరహర మహాదేవ నామస్మరణతో మార్మోగుతున్నాయి. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అతిరథ మహారాతులు తరలివచ్చారు. योगेश्वर काल काल Namaskaram, welcome to Mahashivratri 2025. नमस्कारम, महाशिवरात्रि 2025 में आप सभी का स्वागत है। శివరాత్రి అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుధీర్ శర్మ, అలాగే మరో ఆధ్యాత్మికవేత్త మాడుగుల ప్రసాద్ గారు. నమస్కారం అండి. ఆశీర్వచనము తల్లి. గురుగారు, ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా తల్లి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు, ఆశీర్వచనము. ఓకే, శివరాత్రి ప్రాశస్తాన్ని ఏ విధంగా వివరిస్తారు శివప్రసాద్ గారు? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. అమ్మ, మహాశివరాత్రి పర్వదినము అని అంటే ఇక్కడ జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్పుకుంటున్నాం. జగత్తుకంతా కూడా మాతాపితరులు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులే కదా ఆది దంపతులు అని. సృష్టికి మూలమే అమ్మవారు. అటువంటి పరమేశ్వరుడికి అతి ముఖ్యమైనటువంటి రోజు ఈ మహాశివరాత్రి. మహాదేవుడికి మహాశివరాత్రి అని. ఈ మహాశివరాత్రి నాడు పర్వదినమున మనము చేయవలసినటువంటిది ఏమిటి అంటే రెండు. ఏమిటి? స్వామికి అభిషేకము, జాగరణ అనేటువంటివి రెండు. ఇవి రెండు మనము ఎప్పుడైతే మనము పరిశుద్ధముగా, ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో స్వామికి మనము చేసుకుంటామో జీవితములో సకల పాపహరణం అని. తెలిసో తెలియకో చేసినటువంటివి ఏవి ఉండినా అన్నీ కూడా పోతాయి, హరించుకుని పోతాయి అని. హరహర మహాదేవా అని. హరహరను మనం అనడంలోనే ఉంది. అహరహము అని అంటూ ఉంటాము. అహరహము అంటే ఏమిటి అంటే నిరంతరము అని. అటువంటి హరహర మహాదేవ అని ఎప్పుడైతే మనము పలుకుతామో నిరంతరము మనము పరిశుద్ధముగా ఉండటానికి పరమేశ్వరుడి యొక్క ధ్యానము చాలా అవసరము అని మనకు తెలియజెప్పబడింది తల్లి. అందుకని ఈ మహాశివరాత్రి నాడు ఎక్కడ చూసినా భగవంతుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు. చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, ధాన్యములో ఉన్నాడు, పాలల్లో ఉన్నాడు, నీళ్లల్లో ఉన్నాడు, ఇలా ప్రతి చోట ఉన్నాడు. కానీ మనకు ఒక రూపము అనేటువంటిది ఉంటే ఇంకా కొంచెము భయముగా, కాస్త చిత్తశుద్ధితో చేస్తాము అనేటువంటి భావనతోనే మనము లింగాన్ని మనము పెట్టుకొని పూజ చేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. లింగము అంటే కింది నుంచి పై వరకు ఆద్యంత పర్యంతము ఉన్నటువంటిదే లింగం. మన పైన మాత్రమే అభిషేకం చేస్తుంటే ఏదో అనుకుంటాం. అమ్మవారు పాడమట్టము అయితే లింగము స్వామి అని. అందుకని పార్వతీ పరమేశ్వరులను నిరంతరము కూడా మనం ధ్యానము చేసుకునేటువంటి వాళ్ళమే రోజు. అటువంటి పర్వదినమైనటువంటి మహాశివరాత్రి నాడు అనేక చోట్ల అనేక మంది బ్రాహ్మణోత్తములు కావచ్చు, ఆచార్యులు కావచ్చు, ఇలా దైవాన్ని
చేసుకునేటువంటి ఇప్పుడు ఈయన చేస్తూ ఉన్నారు కదా సద్గురు, ఆయన ఇలాంటి వాళ్ళు కావచ్చు, అనేక రకాలుగా భక్త బృందాన్ని అంతా కూడా ఒక చోట చేర్చి దేవాలయాల్లోనూ ఇటువంటి ఈషా ఫౌండేషన్స్ లోను, మరి శ్రీశైలము అయితే ఏమిటి మనకు చెప్పబడే ఉన్నది, శ్రీశైల శిఖరము దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని. ఒక్కసారి శ్రీశైల శిఖరాన్ని చూస్తే చాలు అనేటువంటిది ఉన్నది, కానీ ఒకసారి చూస్తే చాలు జీవితంలో పోకూడదు అని దాని అర్థం కాదు. కానీ మనకు సంకల్పములోనే ఉన్నది శ్రీశైలము గురించి. అందువలన మనము పార్వతీ పరమేశ్వరులను ఈ మహాశివరాత్రి నాడు ఉదయము నుంచి సాయంకాలం రాత్రి దాకా, అంటే లింగోద్భవ కాలములో దాకా చేసుకుంటూ రేపు మళ్ళీ తెల్లవారుజామున కూడా అభిషేకము చేసుకున్న తర్వాత మనము అప్పుడు మన దీక్షను ఈ ఉపవాస దీక్ష అని గాని జాగరణ దీక్ష అనేటువంటిది గాని మనము ఇది చేసుకోవాలి. జాగరణ అంటే మళ్ళీ రేపు పడుకోవడానికి వీలు లేదు, రేపు రాత్రి పడుకోవడమే ఉంటుంది. ఇంకా ఇది మనము శ్రద్ధగా ఎప్పుడైతే చేస్తామో, అందుకే జన్మానికో శివరాత్రి అంటాం. ఈ శివరాత్రిని అందరూ కూడా సద్వినియోగము చేసుకోవాలి, వారి వారి జన్మలు అందరూ కూడా తరింపబడాలి అనేటువంటిది నేను కోరుకుంటూ ఉన్నాను మీ ద్వారా. ఓకే, అలాగే చెప్పండి సుధీర్ శర్మ గారు, నమస్కారం అండి. సుధీర్ శర్మ గారు చెప్పండి, శివరాత్రి పర్వదినాన ఉపవాస దీక్ష ఎందుకు చేస్తారు అంటే ఏం చెప్తారు? క్షమించండి, నా పేరు సుధీర్ శర్మ గారు, వెన్నంపల్లి నిశాంత శర్మ. ఒకసారి చూస్తారా? ఓకే, చెప్పండి. శివరాత్రి అనేటువంటిది సనాతన హైందవ ధర్మాన్ని రక్షించేటువంటి గొప్ప సాంప్రదాయం. ఇది ఏ విధంగా తీసుకురావాలి అంటే, మొదలు మన ధర్మాన్ని మనమే కాపాడలేకపోతున్నాం. మన ధర్మాన్ని మనం కాపాడాలి అంటే మొదలు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పించాలి. అందులో మొట్టమొదటిదే శివరాత్రి అని ఖచ్చితంగా చెప్తాను. ఎందుకు అనంటే, ఉపవాస దీక్ష ప్రారంభమయ్యేది కేవలం శివరాత్రి రోజు. ఈ శివరాత్రి అనేటువంటిది ఏంటి అనంటే, తెల్లవారుజామున బ్రాహ్మీ కాలంలోనే లేచి స్వామివారికి ఉదయాత్పూర్వమే జరిగేటువంటి పంచామృతాభిషేకాలు ఎప్పుడు రాత్రి పూట 12 గంటలకు లింగోద్భవ కాలం అయ్యేంత వరకు. అలా పెద్దల నుంచి భూమండలంలో ఉండే పశువులు, పక్షులు, మనుష్యులు, బ్రాహ్మణులు, యతీశ్వరులు ఎంతో మంది కూడా ఉపవాస దీక్ష ఆరంభించేది కేవలం శివరాత్రి రోజు. ఇందులో ముఖ్యంగా ఇంకొకటి రెండో విషయం ఏంటి అనంటే, ఈ శివరాత్రి రోజున ఎవరైతే ఉపవాస దీక్షలుండి జాగరణ చేస్తారో వారికి పరమేశ్వరుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజున వచ్చి మోక్షాన్ని ఇస్తాడనేటువంటి మనం శివ పురాణంలోనే కూడా వెల్లడించి ఉంది. అయితే ఈ జాగరణను ఏ విధంగా చేయాలి? రాత్రి పూట లింగోద్భవ కాలం అయిపోగానే ఆ రాత్రి 12 అయిపోయింది మనం వెళ్ళి పడుకున్నాం అనేటువంటిది కాదండి. ఉదయం వరకు స్వామి వారికి చేయాల్సిన కార్యక్రమాలు చేసి మళ్ళీ శివరాత్రి తెల్లారి మనకు మాస శివరాత్రి వస్తారు. మాస శివరాత్రి కూడా స్వామి వారికి యథావిధిగా అభిషేకార్చనలు సాధించి రాత్రి పూట శివ వంశానికి చంద్రోదయము అంటేనే చూస్తారండి. చంద్రోదయం అయిన తర్వాతనే వారు తీసుకునేటువంటి భోజనాలు ఏదైతే ఉన్నాయో, ప్రసాదాలు ఏదైతే ఉన్నాయో అప్పుడు స్వీకరించాలి. అప్పుడే వారికి ఒక ఉపవాస దీక్ష అనేది సంపూర్ణంగా గాడిస్తుంది. అంటే 2 రోజులు పూర్తిగా ఉపవాసాన్ని ఆస్వాదించేది కేవలం శివరాత్రి రోజు. ఈ శివరాత్రిని ఎంతో మందికి ప్రేరేపించాలి. ఇప్పటి జనరేషన్ లో ఏమవుతుందంటే, శివరాత్రి తెల్లారి మాస శివరాత్రి రోజునే స్వామివారి యొక్క కళ్యాణాన్ని కూడా ఆచరించాలి. ఇప్పుడు అలా చాలా మంది ముందు రోజు అంటే శివరాత్రి రోజే కళ్యాణాలు చేసేస్తున్నారు, శివరాత్రి రోజే అన్ని చేస్తున్నారు. అసలు శివరాత్రి అంటే అర్థం ఏంటన్నా? శివరాత్రి ఎందుకోసం చేయాలి? శివరాత్రి అనేటువంటిది స్వామివారు ఉదయార్థం పూర్వాగానం అంటే ఆ కాలకూట విషయాన్ని స్వీకరించి పడిపోయింది 12 గంటలకు ఆయన లింగ స్వరూపంగా ఉద్భవించినటువంటి క్షణాలు. ఈ క్షణాలను పట్టుకొని ఇప్పుడు కళ్యాణాలు చేస్తూ వస్తున్నారు. కానీ శివరాత్రి తెల్లారి అసలుగా ఆచరించాల్సింది కళ్యాణం. ఇప్పుడు నడుస్తున్నటువంటి వాళ్ళలో శాస్త్రాలన్నీ మర్చిపోయి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి కొన్ని ముందుకు ఇలాంటి దివ్యాచార్య వాళ్ళు కలిసి
తీసుకువస్తున్నందుకు ఎంతో సంతోషంగా కూడా ఒక విధంగా ఉంది. వీటిని కూడా మీరు ముందుకు నడిపించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఓకే శర్మ గారు, థ్యాంక్ యూ అండి. అలాగే శివప్రసాద్ గారు, మరొకసారి చెప్పండి, అంటే ఎన్నో పండుగలు ఉన్నప్పటికీ కూడా శివరాత్రి మాత్రం ప్రత్యేకత ఉంటుంది, దీన్ని ఏ విధంగా వర్ణిస్తారు? అమ్మా, శివరాత్రికి మాత్రమే ప్రత్యేకత ఏమిటి అంటే మన జీవితాల్లో పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము చాలా అవసరము. ఎందుకు? ఒక కళ్యాణము చేసుకుంటే గౌరీదేవి యొక్క పూజ అని ప్రారంభమవుతుంది. ఎందుకు? సర్వమంగళ మృంగెడివాడు విపుండు మృంగమెనడిది సర్వమంగళ అన్నారు కదా. ఆమెను అడిగాడట, మృంగుదన వద్దా కాలకోట విషం అనేటువంటిది ఇస్తే తీసుకొచ్చి, అందరికి ఎవరు తీసుకున్నా వద్దన్నారు. ఆయనకు ఇచ్చేటప్పటికి ఆయనేమో సరే అమ్మవారి వంక చూశాడట. చూస్తే అప్పుడు మృంగమనింది ఆమె. అంటే ఆమె మీరు కట్టినటువంటి మంగళసూత్రము నా దగ్గర ఉన్నది, అంటే మీ ప్రాణాలు నా అధీనములో ఉన్నాయి కాబట్టి మీకేమీ పర్వాలేదు మింగండి అని చెప్పిందంట. అందువలన కదా ప్రతి స్త్రీ కూడా భర్త యొక్క ప్రాణాలు, పంచ ప్రాణాలు స్త్రీ దగ్గర ఉంటాయి అని మనం చెప్పుకుంటున్నాం. సృష్టిలో ఆది దంపతులు అనేటువంటిది మనము ఆది దంపతులుగా కొలువబడుతూ ఉండేటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము. అందుకే మనకు ఏ ఇబ్బంది వచ్చినా ముందు మృత్యుంజయ హోమం అని మాట్లాడతాం. మృత్యుంజయుడు అంటే ఎవరు? పరమేశ్వరుడు. అందువలన కదా మరి ఆమె మంగళసూత్రము చాలా గొప్పదండి అని అంటూ ఉంటాం మాట వరుసకు. అందువలననే మన మహాశివరాత్రి అని రాగానే ఎప్పుడెప్పుడు శివరాత్రి వస్తుందా, ఈ శివరాత్రి నాడు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము మనము పరిపూర్ణముగా పొందడానికి ఏమి ఖర్చు తల్లి? ఏమైనా ఖర్చు ఉందా? పరమేశ్వరుడికి ఒక చెంబు నీళ్లు, మనము ఆ చెరుకు రసముతో అభిషేకము, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతాలతో అభిషేకము, ఒక టెంకాయ, కొబ్బరి బోండముతో అభిషేకము, ఇలాంటివి శక్తి కొద్దీ ఎవరి శక్తి అనుసారము వాళ్ళు పూజ చేసుకొని ఒక చెంబు నీళ్లు ఆయన మీద పోసినా కూడా ఆయన మనల్ని అనుగ్రహిస్తున్నాడే. ఇంతకంటే వేరే ఏముంది? ₹1 ఖర్చు లేకుండా తెల్లవార్లు స్వామిని స్మరిస్తూ, ఉపవాసం అంటే ఏమిటి? స్వామికి సమీపముగా మనస్సులో స్వామిని తలుచుకుంటూ నిరంతరము స్వామిని ధ్యానము చేస్తూ ఆ ఉపవాసము దీక్ష అనేటువంటిది కొనసాగిస్తూ తెల్లవార్లు జాగరణ అనేటువంటిది, ఇవి రెండు ఏమీ ఖర్చు లేనివి. నిజంగా పరమేశ్వరుడు ఆయన శరీరము మీద ఏ ఆభరణము లేకుండా బూడిద పూసుకొని ఉండేటువంటి మహనీయుడికి మనము నిజంగా ఏమి ఖర్చు పెట్టుకుంటున్నాము? తెల్లవార్లు కనురెప్ప వేయకుండా స్వామిని స్మరిస్తూ ఒక్క రోజంతా 24 గంటల పాటు ఉండలేమా మా స్వామిని స్మరిస్తూ? ఇది చేసుకుంటే మన జీవితము పరమ యోగవంతముగా మారిపోతున్నదే మనకు. అందుకే జ్ఞానము వలన కైవల్యము అన్నాడు. కైవల్యం ఎప్పుడు వస్తుంది? నేను రోజు స్వామి దగ్గర గంటలు గంటలు కూర్చుంటాను తండ్రి అంటే రాదు. అసలు ఏమిటి? భస్మధారణ అన్నాడు. భస్మము ధరించటములో ఏమిటి? భగవంతుణ్ణి స్మరించటం అనేటువంటిది ఒక అర్థమైతే, పశుపతి అన్నాడు ఆయన్ను. అంటే ప్రతి ప్రాణిలోనూ ఆయనే ఉన్నాడు. అంతా ఇదైన తర్వాత ప్రతి జీవి ఇదైన తర్వాత బూడిదే అయ్యేది. ఆ బూడిద ఎవరిదో ఏదో తెలియదు, అది పూసుకుంటున్నాడు ఆయన. అంటే సర్వము ఒకటే అని చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం ఏమైనా ఉంటుందా తల్లి ఇంకా లోకములో? అందువలన కదా పరమేశ్వరుణ్ణి మనము ఆరాధించాలి. ఓకే శివప్రసాద్ గారు, అలాగే హోల్డ్లో ఉండండి. ఇప్పుడు కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ దగ్గర అమిత్ షా మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. சத்குரு அவர்களுடைய அழைப்பை ஏற்று ஆதியோகியினுடைய தரிசனத்தை பெறுவதிலேயும் மகாதேவரின் மகத்துவத்தை வெளிப்படுத்தக்கூடிய மகாசிவராத்திரி என்கிற பிரம்மாண்டமான விழாவில் அங்கமாக திகழ்வதையும் பெரும் பேராக கருதுகிறேன். அதற்காக சத்குரு அவர்களுக்கு மிகுந்த நன்றி தெரிவித்துக் கொள்கிறேன். आज पूरे देश में सोमनाथ से केदारनाथ, पशुपतिनाथ से रामेश्वरम और काशी से कोयम्बतूर तक पूरा देश शिवमय हो चुका है. இன்று பாரத தேசம் முழுவதும்
சோமநாத்திலிருந்து கேதார்நாத் வரை, பசுபதிநாத்திலிருந்து ராமேஸ்வரம் வரை, காசி முதல் கோயம்புத்தூர் வரை முழு தேசமும் சிவபெருமானுடைய திருவருளில் திளைத்துக் கொண்டிருக்கின்றது. सदगुरु जी, आज ही प्रयागराज में महाकुंभ समाप्त हो रहा है और आज यहाँ कोयम्बतूर में भक्ति का महाकुंभ मेरे सामने मुझे दिखाई पड़ रहा है. இந்த நன்னாள் பிரயாக்ராஜில் மகா கும்பமேளாவின் நிறைவை சுட்டுவது போலவே கோயம்புத்தூரில் பக்தி என்கிற கும்பமேளா இப்பொழுது நடைபெற்றுக் கொண்டிருக்கின்றது. मित्रों, शिवरात्रि सिर्फ एक पर्व नहीं है, आत्म जागृति की रात्रि है. जब समग्र ब्रह्मांड शिवमय हो जाता है तभी शिवरात्रि की अनुभूति कर सकते हैं. நண்பர்களே, மகா சிவராத்திரி என்பது வெறும் விழா மட்டுமல்ல, இது சுய விழிப்புணர்வுக்கான ஒரு இரவாகவும் இந்த முழு பிரபஞ்சமும் சிவபரம்பொருளினுடைய பெருங்கருணையில் அதிர்வுகளை உணரக்கூடிய நாளாகவும் அமைந்திருக்கின்றது. आज शिव और पार्वती का मिलन का दिन है. आज ही शिव और जीव के मिलन का रास्ता भी प्रशस्त होता है और मोक्ष प्राप्ति का रास्ता भी आज ही भक्ति के माध्यम से खुलता है. இந்த நாள் சிவனும் பார்வதியும் ஒரு தெய்வீக சங்கமத்தில் இணைந்த நாள் மட்டுமல்ல, சிவமாகிய பரம்பொருளும் ஜீவாத்மாவும் விடுதலை என்கிற ஐக்கியத்திலே இணையக்கூடிய நாளாகவும் இருக்கிறது. பக்திக்கான மிக உன்னதமான திருநாளாக அமைந்திருக்கின்றது. शिव सिर्फ एक प्रतीक नहीं है, शिव एक कल्याणकारी चेतना है जो संहारक भी है और पालनकर्ता भी है, और दोनों की विशिष्ट भूमिका हमारे जीवन में होती है. சிவபரம்பொருளை பொறுத்தவரை அவர் விழிப்புணர்வுக்கான அம்சமாக வெளிப்பட்டவர். அவர் அழிக்கும் கடவுளாகவும் காக்கும் கடவுளாகவும் விளங்குகிறார். இரண்டுமே நம் வாழ்வுக்கு மிக முக்கியமானவை. शिव शंभू भी है, स्वयंभू भी है. शिव सत्य भी है, सुंदर भी है. शिव को भोलेनाथ भी कहते हैं, महाकाल भी कहते हैं, और यहाँ शिव आदि योगी के रूप में विराजमान है. சிவபெருமான் சம்போ என்று அழைக்கப்படுகிறார். சுயம்பு தான் தோன்றியாக அவர் கருதப்படுகின்றார். அவர் சத்தியம் சுந்தரமாகிய உண்மைக்கும் அழகுக்குமான வடிவமாக விளங்குகிறார். குழந்தைமயமான போலேநாத்தாகவும் உக்கிரமான மகாகாலராகவும் அவர் தொழப்படுகிறார். எல்லாவற்றுக்கும் மேலாக முதல் யோகியாக ஆதி யோகியாக அவர் விளங்குகிறார். शिव केवल आराध्य नहीं बल्कि अस्तित्व का मूल आधार है. அவர் வழிபாட்டுக்குரிய கடவுளாக மட்டுமில்லாமல் அனைத்துக்கும் மூலமானவராக இந்த பிரபஞ்ச இருப்பினுடைய மூலமாக திகழ்கின்றார். यह महाशिवरात्रि ये भक्ति और श्रद्धा की पराकाष्ठा का प्रमाण है, जिसमें असली अर्पण हमारा भक्ति के प्रति समर्पण है. மகா சிவராத்திரி என்பது பக்தியினுடைய முழுமையான வெளிப்பாடாகவும் சரணாகதி தத்துவத்தினுடைய வெளிப்பாடாகவும் தன்னையே இறைவனுக்கு அர்ப்பணிக்கக்கூடிய தன்மையினுடைய கொண்டாட்டமாகவும் திகழ்கின்றது. मैं सदगुरु जी के लिए भी कुछ कहना चाहता हूँ. सदगुरु जी, आपने ये जो स्थान बनाया है जहाँ हम सब आज बैठे हैं, वो केवल एक तीर्थ स्थल नहीं है, बल्कि योग, साधना, भक्ति, आत्मज्ञान और मुक्ति का केंद्र बनकर आज पूरे विश्व में उभरा है. சத்குரு அவர்களை பற்றி நான் உங்களுக்கு சொல்ல வேண்டும். சத்குரு அவர்கள் உருவாக்கி இருக்கிற இடம் வெறும் பக்திக்கான இடமாக மட்டுமில்லாமல் ஒரு புனித இடமாக யோகம், ஆத்ம சாதனை, பக்தி, தன்னை உணர்தல் ஆகியவற்றுக்கான கேந்திரமாக சத்குரு அவர்கள் இதனை உருவாக்கி இருக்கின்றார்கள். या ईसा योग केंद्र ने योग और ध्यान के माध्यम से करोड़ों करोड़ों लोगों के जीवन में सकारात्मक सोच और सकारात्मक दिशा का उद्भव करने का काम किया है. ஈஷா யோக மையம்
பல லட்சக்கணக்கானவர்களுடைய உயிர்களை யோக மார்க்கத்தின் மூலமாகவும் தியானத்தின் மூலமாகவும் நெறிப்படுத்தி சரியான சிந்தனையை விதைத்து சரியான பாதையில் அவர்கள் செல்ல உலகெங்கும் வழிகாட்டி கொண்டிருக்கின்றது. आदि योगी की ये 112 फीट ऊंची भव्य प्रतिमा हमें अपनी आध्यात्मिक यात्रा के 112 मार्गों की अनुभूति और परिचय दोनों कराती है. 112 அடி உயரத்தில் நிற்கக்கூடிய ஆதியோகியின் திருவுருவமானது விடுதலைக்கும் ஆன்ம விடுதலைக்குமான 112 பாதைகளை நினைவூட்டுவதோடு சிவபெருமாள் அடைந்த அந்த தன்மையை அடைவதுதான் ஒவ்வொரு மனிதருக்கும் இருக்கிற லட்சியம் என்பதை உணர்த்துகின்றது. और हमें यहाँ आकर ही मालूम पड़ता है कि जीवन का अंतिम लक्ष्य शिवत्व की प्राप्ति करना है. வாழ்க்கையினுடைய மிக முக்கியமான நோக்கம் சிவத்தன்மையை அடைவது என்பது இந்த இடத்திற்கு வருகை புரிகிற போது நமக்கெல்லாம் நன்றாக புரிகின்றது. ईसा योग आज ईश्वर से युवाओं को विशेषकर ईश्वर से जोड़ने का माध्यम बन गया है. ஈஷா யோக மையத்தின் மூலமாக இளைஞர்கள் ஆன்மீகத்துக்கும் நல்ல நெறிக்குமாக தங்களை இணைத்துக் கொள்வதற்கு வாய்ப்பு மலர்ந்திருக்கின்றது. यहाँ आकर व्यक्ति चेतना से ब्रह्म चेतना की ओर, स्वार्थ से परमार्थ की ओर और सेल्फ से यूनिवर्स तक की यात्रा की अनुभूति कर सकता है. இங்கே மனிதர்களுக்கு கிடைக்கக்கூடிய அனுபவமானது தனி மனித விழிப்புணர்விலிருந்து பிரபஞ்ச விழிப்புணர்வு நோக்கிய பயணம், தன்னையே தன் நலனையே நினைத்து கொண்டிருக்கும் நிலையிலிருந்து தன்னலமற்ற நிலையை நோக்கிய பாதை, தான் என்கிற தன்மையிலிருந்து பிரபஞ்ச உணர்வு என்கிற மடைமாற்றம் ஆகியவை ஈஷா யோக மையத்தில் மனிதர்களுக்கு அனுபவத்திலே கிடைக்கிறது. सदगुरु जी, आपने न केवल युवाओं को धर्म के साथ जोड़ने का काम किया है, युवाओं के सामने धर्म की बुद्धिगम्य व्याख्या को भी रखा है. இளைஞர்களையும் ஆன்மீகத்தையும் இணைப்பதில் சத்குரு அவர்கள் மகத்தான பங்கை ஆற்றியிருக்கிறார்கள். மிகுந்த ஞானம் கொண்டதும் அதே நேரம் தர்க்கபூர்வமானதுமாக நம்முடைய தர்மத்தினுடைய மேன்மைகளை அவர்கள் இளைஞரிடம் கொண்டு சேர்த்து கொண்டிருக்கிறார்கள். मित्रों, आपने अंग्रेजी में एक कहावत जरूर सुनी होगी, ए मिस्टिक मैन ऑन ए मिशन. हमारे सदगुरु जी के लिए शायद ये शब्द बना है, एक कहावत बनी है. நண்பர்களே, நம்முடைய சத்குரு அவர்களை நான் உங்களுக்கு வர்ணிக்க வேண்டுமென்றால் எனக்கு ஒரு வாசகம் தோன்றுகிறது. ஒரு லட்சியத்தோடு இயங்கிக் கொண்டிருக்கிற ஒரு ஞானி என்ற சொற்களை கொண்டு சத்குரு அவர்களை நான் வர்ணிக்க விரும்புகின்றேன். सदगुरु जग्गी वासुदेव आज पूरी दुनिया भर को जीने का रास्ता सिखा रहे हैं. சத்குரு ஜகி வாசுதேவ் அவர்கள் உலகம் முழுமைக்கும் உண்மையாக வாழக்கூடிய கலையினை போதித்துக் கொண்டிருக்கின்றார்கள். आपके माध्यम से पूरी दुनिया को सनातन का ज्ञान ये समझ में आता है कि स्वयं को समझना ही सच्चा ज्ञान है. சத்குரு அவர்களே, உங்களால் மனிதர்கள் சனாதன தர்மம் என்றால் என்ன என்று உணர்ந்து கொண்டிருக்கிறார்கள். और संसार को बदलने का रास्ता स्वयं को बदलने से ही शुरू होता है. உலகத்தை மாற்ற வேண்டும் என்று தோன்றினால் முதலில் உங்களை மாற்றிக்கொள்ள வேண்டும் என்கிற அற்புதத்தை சத்குரு அவர்கள் உணர்த்தி வருகிறார்கள். मैं आपके सेव सॉइल कैंपेन के साथ जुड़ा था. आपने हमारी सबसे अमूल्य धरोहर हमारी मिट्टी के लिए पूरे देश भर में संस्कार जगाया और पूरे विश्व को पर्यावरण का एक सुंदर संदेश भेजने का काम किया है. சத்குரு அவர்கள் மேற்கொண்ட மண் காப்போம் இயக்கத்தின் போது நான் அவரோடு முழுக்க கூட இருந்தேன். அது நாம் தாய் மண்ணாக கருதக்கூடிய இந்த பூமியை காப்பாற்றுவதற்கும்
அதை மேம்படுத்துவதற்கும் நம்முடைய தலைசிறந்த மரபை காப்பாற்றுவதற்கும் அந்த இயக்கம் நாடு முழுவதும் மகத்தான விழிப்புணர்வை ஏற்படுத்தியது. मैं सदगुरु जी को बड़ी विनम्रता से कहना चाहता हूं, सदगुरु जी आप पूरे राष्ट्र की संपत्ति के रूप में दुनिया के सामने उभर कर आए हैं। சத்குரு அவர்களே, தங்களை பற்றி நான் மிகுந்த பணிவோடு சொல்லிக் கொள்கிறேன். சத்குரு ஆகிய நீங்கள் இந்த பாரத தேசத்துக்கு கிடைத்த மிகப்பெரிய பொக்கிஷம் என்பதை நான் தெரிவித்துக் கொள்கின்றேன். मित्रों, सदगुरु जी ने आदि योगी के माध्यम से योगा को एक नया रूप देने का काम किया और मोदी जी ने विश्व योग दिन मनाकर पूरी दुनिया को योग के सामने योग के लिए आकर्षित करने का काम किया है। சத்குரு அவர்கள் ஆதியோகி வழியாக யோகக்கலை குறித்து ஒரு மகத்தான விழிப்புணர்வை ஏற்படுத்தி இருக்கிறார்கள். அதனுடைய தாக்கத்தின் நீட்சியாக மாண்புமிகு பாரத பிரதமர் அவர்கள் சர்வதேச யோகா தினத்தை அறிவித்தார்கள். योग हमें स्व से सर्व तक, अहम से वयम तक, संकल्प से सिद्धि तक और वैराग्य से समाधि तक ले जाने का काम करता है। யோக மரபானது தன்னலம் என்ற நிலையிலிருந்து பிரபஞ்ச உணர்வுக்கும், அகங்காரத்திலிருந்து ஒற்றுமைக்கும், தீர்மானங்களிலிருந்து தன்னை உணர்தலுக்கும், பக்தி நிலையிலே இருந்து அடுத்த பரிணாமத்திற்கும், அறியாமையிலிருந்து ஞானோதயத்திற்கும் யோகக்கலை அழைத்துச் செல்கிறது. योग प्राचीन होकर भी प्रासंगिक है, यह स्थिर होकर भी गतिशील है। யோகக்கலை பாரம்பரியமானது, ஆனால் நிகழ்காலத்திற்கும் ஒத்து வரக்கூடியது. இன்றும் உயிர்ப்போடு விளங்குகிற கலை யோகக்கலையாகும். योग मन, शरीर और आत्मा को एकाकार करता है। योग जीव और परम तत्व परमात्मा को जोड़ता है। योग भक्ति का मार्ग भी प्रशस्त करता है। யோகக்கலை என்பது மனம், உடல், உயிர் ஆகியவற்றை ஒருங்கிணைக்கின்றது. பரமாத்மா, ஜீவாத்மா ஆகியவற்றின் சங்கமமாக திகழ்கிறது. பக்தியின் பாதையில் யோகக்கலை ஒளி வீசுகின்றது. मित्रों, जब मैं तमिलनाडु आया हूं तब ये जरूर कहना चाहूंगा कि भारत के आध्यात्मिक इतिहास की व्याख्या तमिल संस्कृति के वर्णन के बिना अधूरी है। தமிழ்நாட்டிற்கு வருகை தந்திருக்கிற இந்த நிலையில் பாரத தேசத்தின் ஆன்மீக வரலாறு என்பது தமிழ் பண்பாட்டை குறிப்பிடாமல் நிறைவு பெறவே முடியாது. यह भूमि ऐसे कई उदाहरणों से सुसज्जित है जो आध्यात्म के जीवंत उदाहरण रहे हैं। இந்த பூமி ஆன்மீகத் துறையில் தலைசிறந்த பல்வேறு ஞானிகளினுடைய தலமாக விளங்குகிறது. அதற்கு எவ்வளவோ உதாரணங்கள் உண்டு. महर्षि तिरुमूलर ने शिव भक्ति का प्रचार किया, कठोर तपस्या से तिरुमंत्रम की रचना की, जिससे हमारे धर्म के लगभग 3000 भजन संकलित किए गए हैं। மகரிஷி திருமூலர் அத்தகைய ஒரு ஞானிகளினுடைய அடையாளமாக விளங்குகிறார். அவர் தீவிரமான தவத்தினுடைய விளைவாக சைவ மரபில் திருமந்திரம் என்கிற தலைப்பில் 3000 அற்புதமான பாடல்களை அருளியிருக்கின்றார். महर्षि अगस्त्य ने भी कई नई रचनाएं कर हमारे धर्म की व्याख्या को और मजबूत करने का काम किया है। அந்த வரிசையில் மகத்தான மற்றும் ஒரு உதாரணம் மகரிஷி அகத்தியர் அவர்கள். அவர் சனாதன தர்மத்தின் பல்வேறு பரிமாணங்களை வெளிப்படுத்திய ஒரு ஞானி ஆவார். यहाँ पर भगवान शिव को दक्षिण मूर्ति के रूप में देखा जाता है, जो साधक को ज्ञान, विवेक, मुक्ति और मोक्ष सभी प्रदान करता है। தமிழ் பண்பாட்டில் சிவபெருமானுக்கென்று ஒரு மகத்தான இடம் இருக்கிறது. அவர் தட்சிணாமூர்த்தி என்கிற திருவுருவத்தில் வழிபடப்படுகின்றார். அந்த தட்சிணாமூர்த்தி தன்னை வழிபடுபவர்களுக்கு ஞானம், சமநிலை, விடுதலை,
முக்தி ஆகியவற்றை அருளுகிற கடவுளாக விளங்குகிறார். सदगुरु जी, मैंने आपके शिवरात्रि महोत्सव के लिए बहुत कुछ सुना था, सुनकर भी अनुभूति होती थी, मगर आज मैं यहाँ आया हूँ तब मैं निश्चित रूप से पूरे विश्व को कहना चाहता हूँ, ये अद्भुत है, अकल्पनीय है, अवर्णनीय है. சத்குரு அவர்களுடைய மகா சிவராத்திரி பற்றி நான் மிகவும் கேள்விப்பட்டிருக்கின்றேன். இன்றைக்கு நேரில் வந்து இங்கே கலந்து கொண்டிருக்கின்றேன். இந்த உலகத்துக்கே நான் சொல்ல விரும்புவது இது மிகவும் மகத்தான ஆச்சரியமான நிகழ்வாக நடந்து கொண்டிருக்கிறது என்பதாகும். ये तीर्थ स्थान की रचना में सदगुरु ने विज्ञान और अध्यात्म इसको साथ में लाकर ये सिद्ध किया है कि ध्यान, ऊर्जा और चेतना की अवस्थाएं अंधविश्वास नहीं है, परंतु मूलभूत विज्ञान है. சத்குரு அவர்கள் இந்த மகா சிவராத்திரியை ஒரு ஆன்மீக ஞானத்தினுடைய ஆன்மீக விஞ்ஞானத்தினுடைய அடிப்படையாக மக்களிடம் கொண்டு சேர்த்து ஞானத்தையும் அறிவியலையும் இணைக்கின்ற அற்புதத்தை செய்திருக்கின்றார். सदगुरु जी, आपने सभी को यह अनुभूति कराई है, शिव ही शाश्वत है, शिव ही चेतना है और शिवत्व को जागृत करने का यही एक रास्ता है. நம்முடைய உள்நிலையில் விழிப்புணர்வு பெற வேண்டுமென்றால், சிவத்தை தனக்குள்ளே உணர வேண்டுமென்றால் அதற்கு மிக உன்னதமான வழியாக இந்த வழிபாடு திகழ்கின்றது. मैं ज्यादा समय लेना नहीं चाहता. पूरे भक्तगण आज यहाँ शिवरात्रि महोत्सव में उपस्थित हुए हैं. मैं आशा करता हूँ कि हम सब यहाँ से शिव तत्व को स्वयं में समाहित कर कर शिवांग बनने की ओर आगे बढ़ेंगे. सदगुरु जी का फिर से एक बार बहुत बहुत धन्यवाद, प्रणाम. நான் அதிக நேரம் எடுத்துக்கொள்ள விரும்பவில்லை. அனைவரும் சிவராத்திரியை கொண்டாடி மகிழுங்கள். மிகுந்த மகிழ்ச்சியை தெரிவித்துக் கொண்டு என் நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். தனிமனித விழிப்புணர்வுக்கு சிவ வழிபாடு எவ்வளவு முக்கியம் என்பதை உணர்த்தும் சிவராத்திரி நாளில் உங்களுக்கு என் வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். రైట్, కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్ దగ్గర శివరాత్రి వేడుకల్లో అమిత్ షా మాట్లాడారు. లైవ్ చూద్దాం. ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. శివప్రసాద్ గారు, ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు చెప్పండి, అసలు జాగరణ ఏ విధంగా చేయాలంటారు? అమ్మ, ముందుగా ఈ మహాశివరాత్రి పర్వదినం అనేటువంటి ఇదిలో ఈ పర్వదిన భక్తి రసాన్ని కనుల పండుగగా BRK భక్తి రసాన్ని కన్నుల పండుగగా చూపిస్తున్నటువంటి ఈ BRK ఛానల్ వారిని ముందుగా అభినందించాలి. తర్వాత పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ఈ ఛానల్ కు పరిపూర్ణముగా దీని ద్వారా ఉంటుంది అని కోరుకుంటూ, థాంక్యూ అండి. ఇప్పుడు జాగరణ ఏ విధముగా చెయ్యాలి అని గనక మనము అనుకుంటే తల్లి, ఏవేవో సినిమాలు చూస్తూ ఇంకొకటి చూస్తూ స్మరణ చేస్తూ కాదు, ఓం నమః శివాయ శబ్దాన్ని స్మరణ చేస్తూ మనము మామూలుగా ధ్యానం చేస్తుంటాము అని అనుకుంటాం. అలా ధ్యానముగా కళ్ళు మూసుకొని పరమేశ్వరుడి లింగము ముందు కూర్చొని ఓం నమః శివాయ శబ్దాన్ని పఠిస్తూ చేసుకోవచ్చును తెల్లవారులు జాగరణ. లేదా శివుడి యొక్క ఏదైనా ఒక ఇది చదువుతూ చేసుకోవచ్చును. లేదా ఓం నమః శివాయ శబ్దాన్ని నిరంతరము ఒక పుస్తకములో రాస్తూ తెల్లవారులు జాగరణ చేయవచ్చును. లేదా భజన ద్వారా నిద్ర రాకుండా ఓం నమః శివాయ అనేటువంటి శబ్దాన్ని, శివ పంచాక్షరీ మంత్రము ఇది, అనేక రకాల ప్రాంతాల వాళ్ళు, అనేక భాషలలో ఉండేటువంటి వాళ్ళు అనేక చోట్ల నుంచి పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. దీనికి అర్థం ఏమిటి అంటే, పరమేశ్వరుడి యొక్క ఢమరుగములో నుంచి వచ్చినటువంటివే అన్ని రకాల భాషలు కూడా అని చెప్పబడుతూ ఉన్నది మనకు శాస్త్రము. అందువలన అలా పరమేశ్వరుణ్ణి నిరంతరము ధ్యానిస్తూ మనము తెల్లవార్లు ఈ జాగరణ అనేటువంటిది చేస్తూ
ఉంటే పరమ పుణ్యప్రదమైనటువంటిదిగా భావించాలి. లింగోద్భవ కాలమైన తర్వాత కూడా తెల్లవారులు చేస్తూనే ఉండాలి. ఇది ఇప్పటిదాకా చేసి నేను పడుకుంటాను, ఇక నిద్ర వస్తుంది, ఇటువంటి సమయంలో భగవత్ పరీక్ష అనేటువంటిది కూడా ఉంటుంది మనకు. అంటే వీడు నిద్రపోతాడా మేలుకుంటాడా అని. అదే కదా స్వామి పరీక్షకు మనము ఇంక కొంచెము స్వామి మీద భక్తితో పరమ భక్తితో ఎప్పుడైతే చేసుకుంటామో పరమేశ్వరుడు బోళాశంకరుడు తల్లి నామమాత్రము చేతనే మనము, అందుకనే చేతులారంగ శివుని పూజింతుడేమి, చేతులారంగ శివుని పూజింతుడేమి, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేమి అన్నాడు శాస్త్రములో. మనము చేతులు నొచ్చేంత వరకు పరమేశ్వరుణ్ణి ఇలా అభిషేకము చేస్తూ ఉండాలి అనేటువంటిది చెబుతున్నాడు. ఈ చేతులతో మనము చేయవలసినటువంటిది ఏమిటి? భగవంతుడు మనకి ఈ చేతులు ఎందుకు ఇచ్చాడు? సత్కార్యములు చేయడానికి కదా ఈ చేతులు ఇచ్చాడు. ఉదయాన్నే లేవంగానే పరమేశ్వర ఈ చేతులతో నేను ఎటువంటి అపవిత్రమైనటువంటి పనులు చెయ్యకుండా నాకు సద్బుద్ధిని ప్రసాదించు తండ్రి అని ఒక్కసారి నమస్కారము చేసుకొని మనము లేవాలి అని శాస్త్రములో ఉన్నది. పడుకునేటప్పుడు ఈ రోజు నేను ఈ చేతులతో ఎవరికి ఎటువంటి అపకారము ఏ అపవిత్రమైనటువంటి పని ఈ చేతులతో నేను చెయ్యలేదు స్వామి అని అనుకుంటున్నాను. నాతో అలా చెయ్యనీయకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తండ్రి అని రాత్రి సమయంలో పడుకున్నప్పుడు అనుకోవాలి అని చెబుతున్నది శాస్త్రము తల్లి. అందుకని ఈ మహాశివరాత్రి నాడు గనక మనము తెల్లవార్లు ఎప్పుడైతే మేలుకొని ఉంటామో జాగరణ చేస్తూ పరమేశ్వరుడి యొక్క నామాన్ని జపిస్తూ ఎప్పుడైతే తెల్లవార్లు ఉంటామో మన జన్మ ధన్యం. ఎందుకు ఈ జన్మ? అందుకని మనకు జంతువునాము నరజన్మ దుర్లభం. ఆయన పశుపతి అన్నాం. అన్ని జన్మలకు కారణభూతుడైనటువంటి పరమేశ్వరుడు మనకు ఈ జన్మ ఇచ్చాడు. ఈ జన్మ ఇచ్చినప్పుడు మనము చేసుకోవాల్సినటువంటి సాఫల్యం ఏమిటి? మనము పొందాల్సినటువంటి ఫలితం ఏమిటి? మనము ఇది ఆచరిస్తే మన పిల్లలకు ఎంత ఆస్తులు ఏమీ పెట్టకపోయినా వాళ్లకు భగవంతుడు ఏదో ఒక రూపకముగా మేలు చేసి తీరుతాడుగాక. అందుకని మనము చేసేటువంటి మనం ఆస్తులు ఎత్తి పెట్టడం కాదు, ఎవరెవరిదో ఎక్కడెక్కడో మనము అన్యాక్రాంతముగా సంపాదించి వాళ్లకు ఆస్తులు పెట్టే బదులు శివనామ స్మరణ నిరంతరము చేస్తూ మన ఈ మహాశివరాత్రి నాడు గనక శివనామ స్మరణ చేస్తూ జాగరణ ఎప్పుడైతే చేస్తామో మన పిల్లలకు ఎక్కడ లేని ఎనలేని ఆస్తి సకలైశ్వర్య ప్రదాత అయినటువంటి పరమేశ్వరుడు మన పిల్లలకు మేలు చేస్తాడు అని తెలుసుకోవాల్సింది ఉంది ప్రతి కుటుంబము కూడా. అందువలన పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తూ ఈ తెల్లవారులో కూడా జాగరణ అనేటువంటిది చేసి పరమేశ్వరుడి యొక్క కృపకు పాత్రులు కావాలి అని నేను సవినయముగా కోరుకుంటూ తెలియజేస్తూ ఉన్నాను మన టీవీ ఛానల్ ద్వారా తల్లి. ఇది సంగతి. అలాగే థ్యాంక్ యూ మాడుగుల శివప్రసాద్ గారు. శివరాత్రి ప్రాముఖ్యతను గురించి చక్కగా వివరించినందుకు చాలా థ్యాంక్స్. ఇది వాళ్ళ శివ జాగారం. అప్డేట్స్ కంటిన్యూ అయితే స్టే ట్యూన్. బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.